హలో డార్లింగ్స్, వెల్కమ్ టు పద్ధతి గల్లోలం అండి. ఓకే, పుష్ప మూవీ బాహుబలి 2 రికార్డ్స్ బ్రేక్ చేస్తుందో లేదో చూద్దాం. అసలు పుష్పరాజ్ అమరేంద్ర బాహుబలిని బ్రేక్ చేస్తాడా లేదా చూద్దాం. అలాగే ఇప్పుడు బయట అయితే ప్రభాస్ ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే తెగ కొట్టుకోవట్లేదు కానీ ఏదో అనుకుంటున్నారు, ట్రోల్ చేసుకుంటున్నారు. మా పుష్ప వచ్చేసరికి బాహుబలి రికార్డ్ అయితే బ్రేక్ చేస్తుంది, అది ఇది అని అంటున్నారు. కానీ చెప్పలేం, బ్రేక్ చేస్తుందో చేయలేదో చెప్పలేమండి. మీరు ఎందుకు అనవసరంగా బుగ్గగాలవుతారు, వాళ్ళు బాగానే ఉంటారు. ఎనీవే, ఓకే, అసలు పుష్ప మూవీ బాహుబలి 2 రికార్డ్స్ బ్రేక్ చేస్తుందో చేయదో చూద్దాం పదండి. అలాగే పుష్పరాజ్ 14 రోజులలో 1500 కోట్లు అయితే కొట్టింది. మైత్రి మూవీ మేకర్స్ అఫీషియల్ గా రిలీజ్ అయితే చేశారు. ఇప్పుడు అందరిలో అయితే పుష్ప 2 మూవీ 14 రోజులలోనే 1500 కోట్లు అయితే కొట్టింది కదా. బాహుబలి 2 రికార్డ్స్ బ్రేక్ అవుతుంది అని అనుకుంటున్నారు, కానీ చెప్పలేమండి. ఎందుకంటే ఇప్పటికీ చాలా మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. అయినాయి కూడా కొన్ని మూవీలు అయితే. మన కన్నడలో చూసినట్టయితే ఉపేంద్ర గారి మూవీ అయితే రిలీజ్ అయింది. అలాగే తెలుగులో వచ్చేసరికి బచ్చల మల్లి మూవీ అయితే రిలీజ్ అయింది. తమిళ్లో అయితే విడుదల 2 మూవీ కూడా రిలీజ్ అయింది. మంచి హైప్ అయితే ఉంది ఆ మూవీకి. బాలీవుడ్లో అయితే బాలీవుడ్లో అయితే మన అక్షయ్ కుమార్ గారిది ఇంకొకరిది 20వ తారీఖు ఏదో మూవీ అయితే వస్తుంది. అలాగే హాలీవుడ్ వాస అనే మూవీ కూడా రిలీజ్ అయింది. దాంట్లో మన మహేష్ అని అయితే డబ్బింగ్ ఇచ్చాడు. చాలా మంది తెలుగు వాళ్ళైతే తెలుగులో డబ్బింగ్ అయితే ఇచ్చారు. సో అందుకని పెద్ద పెద్ద మల్టీప్లెక్స్ వాళ్ళు అయితే మన పుష్ప మూవీ అయితే తీసేస్తున్నారు. కొన్ని పీవీఆర్లలో కూడా పుష్ప మూవీ అయితే తీసేసినారు. ఎందుకంటే మూవీస్ అయితే రిలీజ్ అవుతున్నాయి కదా, దాంట్లో కూడా థియేటర్స్ కావాలి, ఆ మూవీలకు కూడా ఇన్కమ్ అయితే కావాలి కదా. సో అందుకని పుష్ప మూవీని అయితే కొన్ని థియేటర్లో తీసేశాడు. కొన్ని థియేటర్లు ఉన్నాయి, చిన్న చిన్న మల్టీప్లెక్స్ లో కాకుండా చిన్న చిన్న థియేటర్లు అయితే ఇంకా పుష్ప మూవీ అయితే నడుస్తుంది. అలాగే చిన్న చిన్న థియేటర్లో కూడా రేట్స్ అయితే తగ్గించినారు, అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే కొన్ని థియేటర్లు అయితే ఉంది, చిన్న చిన్న థియేటర్లో. పెద్ద పెద్ద మల్టీప్లెక్స్ లో కూడా ఎన్నో ఒక దగ్గర అయితే ఉంటది, కానీ ఆ మూవీస్ కూడా రిలీజ్ చేసుకుంటారు కాబట్టి కొన్ని దగ్గర అయితే తీసేసినారు పుష్ప మూవీని. అలాగే ఓటీటీ నుండి జనవరిలో అయితే రిలీజ్ అయితే అవుతుంది అంటున్నారు. నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే 275 కోట్లు పెట్టి ఉన్నారండి. అందుకని వాళ్ళు జనవరి 9వ తారీఖు నుంచి రిలీజ్ అయితే చేసుకుంటారు, ఖచ్చితంగా చేసుకుంటారు. అలాగే పుష్ప 2కి ఏ విధంగా చూసుకున్నా లాంగ్ రన్ లో కలెక్షన్స్ తక్కువగా వస్తాయి అని అనుకుంటున్నాను. ఓకే భయ్య, అసలు పుష్ప మూవీ ట్రేడ్ ప్రకారం 1409 కోట్లు అయితే కొట్టింది 14 రోజులలో. ఇంకా బాహుబలి రికార్డ్స్ బ్రేక్ చేయాలంటే ఖచ్చితంగా ఇంకొక 400 కోట్లు అయితే కొట్టాల్సింది ట్రేడ్ ప్రకారం. అయితే అసలు తెలుగులో పుష్ప మూవీ పడిపోయింది, అలాగే మలయాళంలో కూడా పడిపోయింది భయ్య. తమిళ్లో అయితే విడుదల 2 మూవీ రిలీజ్ అయింది కాబట్టి ఆ మూవీకి అయితే మంచి హైప్ అయితే ఉంది. సో అందుకని తమిళ్లో కూడా పుష్ప మూవీ ఆడుతుంది, కానీ అంత ఆడదు. కిందటి రోజులలో ఆడినట్టయితే ఆడదు తమిళ్లో. అలాగే కన్నడలో కూడా ఉపేంద్ర గారి మూవీ అయితే యుఐ మూవీ అయితే రిలీజ్ కూడా అయ్యింది, మీకు తెలిసిన విషయమే. అలాగే ఉపేంద్ర గారి మూవీకి అయితే చాలా హైప్ ఉంటది కన్నడలో మాత్రం. ఓకే, అదే విధంగా హిందీలో చూసుకున్నట్టయితే మంచి కలెక్షన్స్ అయితే వస్తున్నాయి పుష్పకి. కానీ ఇప్పుడు మాత్రం అక్షయ్ కుమార్ గారిది ఒక సినిమా 25వ తారీఖు ఒక సినిమా అయితే రిలీజ్ అవుతుంది. అక్షయ్ కుమార్ గారికి అయితే హిందీలో చాలా హైప్ ఉంటుంది, తెలిసిన విషయమే. అలాగే పుష్ప 2 మూవీకి హిందీలో కూడా ఈ మూవీ రిలీజ్ అవుతాయి కాబట్టి కలెక్షన్స్ అయితే తగ్గే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అలాగే హాలీవుడ్ నుంచి అయితే మనకైతే ముసాఫా అనే మూవీ అయితే రిలీజ్ అయింది, దానికి కూడా మంచి హైప్ అయితే ఉంది. ఓకే, ఎనీవే పుష్ప 2 మూవీ మాత్రం బాలీవుడ్ నుంచి 60 లేదా 70 కోట్లు అయితే కొట్టగల సత్తా ఉంది ఇంకా. అలాగే టాలీవుడ్ నుంచి మాత్రం ఒక 20 కోట్ల నుంచి 25 కోట్ల మధ్యలో అయితే కొడుతుంది ఖచ్చితంగా. మలయాళం నుండి ఒక 3 కోట్లు అయితే కొడుతుంది, తమిళ నుంచి ఒక 10-15 కోట్లు కొడుతుంది, కర్ణాటక నుంచి ఒక 10 కోట్లు, ఓవర్సీస్ గా ఒక 15 కోట్లు రావచ్చు. ఇది మాత్రం ట్రేడర్ ప్రకారం మాత్రమే. అలాగే బాలీవుడ్ నుంచి ఎంత లాగాలో అంత లాగేసింది కలెక్షన్స్. అలాగే ఏ విధంగా చూసుకున్నా లాంగ్ రన్ లో పుష్ప 2 మూవీ ఒక 152 నుంచి 200 మధ్యలో కొడుతుంది పుష్ప 2 మూవీ మాత్రం. కానీ బాహుబలి 2 రికార్డ్స్ బ్రేక్ చేయాలంటే 400 కోట్లు కావాలి. కానీ ఇది లాంగ్ రన్ లో 150 నుంచి 200 కోట్లు, మా అంటే తిప్పి కొడితే 250 కోట్లు మాత్రం కొట్టగల సత్తా అయితే ఇంకా ఉంది పుష్ప 2 మూవీకి. కానీ చెప్పలేమండి, ఒకవేళ 400 కోట్లు కొట్టిందో పుష్ప మూవీ
బాహుబలి 2 రికార్డ్స్ అయితే బ్రేక్ అయితే అయినట్టే. పుష్ప 2 మూవీ 6-7 సంవత్సరాల తర్వాత పుష్ప 2 మూవీ అయితే బ్రేక్ చేసిందని ఒక పేరు పడిపోతది. కానీ చాలా కష్టం. ఈ ఇన్ని మూవీస్ అయితే ఉన్నాయి. ఇన్ని మూవీలను అయితే దాటుకొని పుష్ప 2 అయితే వెళ్ళాలి. ఓటీటీ మాత్రం ఆగట్లేదు. జనవరిలో ఈజీగా రిలీజ్ చేసేస్తారు. జనవరిలో పుష్ప 2 మూవీని. అలాగే బాహుబలి 2 రికార్డ్స్ మాత్రం బ్రేక్ చేయాలంటే మళ్ళీ ప్రభాసే రావాలని నేను అనుకుంటున్నాను. కానీ చెప్పలేమండి. పుష్పరాజు కూడా మామూలుడైతే కాదు. వైల్డ్ ఫైర్ కొట్టే సత్తా అయితే ఉంది. కానీ ఛాన్సెస్ అయితే ఉంది కానీ చెప్పలేం. ఎనివే ఎవరైతే ఫీల్ కాకండి. కొడుతుంది కొట్టకపోవచ్చు, మనం అయితే చెప్పలేం కదండి. అలాగే ఎవరైతే ఇంకా లైక్ చేయలేదు లైక్ చేయండి ప్లీజ్, దండం పెడతాను. ఓకే, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. మన ఛానల్ని పద్ధతి గల్లులమండి. ఓకేనా?